నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సమస్యలు ఎదురవుతాయి. వాటిని చాకచక్యంగా పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. అభివృద్ధి పదంలో పయనించాలన్న మీ కోరిక ఏదైతే ఉందో దానికి కొన్ని అవరోధాలు ఎదురైనా వాటిని దాటుకొని మీరు అనుకున్న కార్యక్రమాల్ని పూర్తి చేసుకోగలుగుతారు. ఏర్పడినటువంటి గందరగోళ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవి తాత్కాలికమేనని చెప్పిన గ్రహిస్తారు. భవిష్యత్ మార్గాన్ని, భవిష్యత్తులో చేయవలసిన కార్యక్రమాల గురించి ఎక్కువగా ఆలోచన చేసి ఇప్పటి నుంచే వ్యూహాన్ని సిద్ధం చేసుకుంటారు. కుటుంబపరమైన విషయాలు పురోగతిలో ఉన్నాయి. సంతాన సంబంధమైన విషయాలు, వాళ్ళ విద్యా సంబంధమైన విషయాలు సానుకూలంగా ఉన్నాయి. అయితే జ్యేష్ఠ సంతానం విషయంలో కానీ, జ్యేష్ఠ కుమార్తె విషయంలో కానీ కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు మీ మాట వినకుండా కొంత ధిక్కారణ ధోరణితో మాట్లాడే పరిస్థితి బహుశా ఎదురుకావచ్చు. ఇది కొంతమంది విషయంలోనే జరుగుతుంది, అందరికీ కాదు. ఆ రకమైన జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం గోచరిస్తుంది. విదేశీయాన సంబంధమైన విషయాలు కానివ్వండి, సివిల్ సర్వీసులకు సంబంధించిన విషయాలు కానివ్వండి, సాంకేతిక విద్యకు సంబంధించిన విషయాలు కానివ్వండి, వైద్య విద్యకు సంబంధించిన విషయాలు కానివ్వండి, ఇవన్నీ ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ఇవి ఫలిస్తాయి, ఇవి విజయవంతం అవుతాయి అనేటువంటి ఒక శుభవార్త ఏదైతే ఉందో దాన్ని మీరు వినగలుగుతారు. చేస్తున్నటువంటి కృషికి తగినటువంటి ఫలితాలని సాధించగలుగుతామనేటువంటి నమ్మకాన్ని కలిగి ఉంటారు. ఈ సమాజంలో నేను ఒక స్థానం సంపాదించాలి, ఒక స్థాయి సాధించాలి అని నిరంతరం కృషి చేసినటువంటి మీ పట్టుదల, మీ దైవభక్తి, మీ కృషి ఊరికినే పోదు, తప్పకుండా మంచి ఫలితాలను ఇస్తుంది. ఈరోజు చాలా విషయాల్లో చిరాకు పడుతున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా బయట వాళ్ళతో కంపేర్ చేసుకొని వాళ్ళకంటే మనం ఎన్నో రెట్లు ఎక్కువగా ఉన్నాం, అయినప్పటికీ కూడా మనకు మంచి ఫలితాలు రావట్లేదు. మన పైకి రాకపోవడానికి కారణం మనం పుట్టిన కులము, మతం అని చెప్పని ఇలా రకరకాలుగా మీరు భావిస్తారు. ఏది ఏమైనప్పటికీ మీ యొక్క బాధ అనేది కొద్ది కాలం మాత్రమే ఉంటుంది. మీరు మంచి స్థానాన్ని పొందగలుగుతారు, అందులో ఏమాత్రం సందేహం లేదు. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను ఓం నమ శివాయ ఒత్తులతోటి శివుడికి దీపారాధన చేయటం, సిద్ధగంధంతో స్వామివారిని అభిషేకించడం, అదేవిధంగా తెల్ల జిల్లేడు ఒత్తులతోటి విఘ్నేశ్వరుడికి దీపారాధన చేయటం వంటి కార్యక్రమాలు చేస్తే మీకు మానసికమైనటువంటి సంతోషం, ఉల్లాసం, ఒక పట్టుదల అనేది పెరుగుతుంది. అదేవిధంగా బంధువుల్లో బంధుత్వం కలుపుకోవాలనుకునే మీ ఆలోచన విధానాలకి ఎదుటి వాళ్ళు అడ్డం కొడతారు. ఆ సంబంధం చేసుకోవద్దని చెప్పని వాళ్ళు పదే పదే మీ వెంటబట్టడం అనేది జరుగుతుంది. సరే, ఎందుకు వచ్చింది, మంచి సంబంధం కాదని వీళ్ళు చెప్తున్నారు కదా అని చెప్పని మీరు ఆ సంబంధాన్ని వదులుకోవటం జరుగుతుంది. దానివల్ల ఇంట్లో కొన్ని స్పర్ధలు, అభిప్రాయ భేదాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా దూర ప్రాంతంలో ఉన్నటువంటి మీ వాళ్ళ యొక్క క్షేమ సమాచారం, వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి, ఉద్యోగ పరిస్థితి ఇవన్నీ మిమ్మల్ని కొంత ఆలోచింపజేస్తాయి కానీ ఆందోళన పడాల్సినటువంటి అవసరం మాత్రం ఏమీ ఉండదు. అందరూ మళ్ళీ ఎప్పుడు కలుస్తాం, కుటుంబ పరంగా విడిపోయి ఉన్నాం అని చెప్పని బాధపడుతున్న వాళ్ళకి కలిసేటువంటి రోజు త్వరలోనే ఉందని చెప్పని తెలుసుకుంటారు. మానసికమైన సంతోషాన్ని పొందగలుగుతారు. వివాహ శుభకార్యాలు కానివ్వండి, మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి సేవా సంస్థలు కానివ్వండి, విద్యా సంస్థలు కానివ్వండి, వీటి అన్నిటికీ సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో అవి సానుకూలంగా ఉంటాయి. రద్దయినటువంటి కొన్ని విద్యా సంస్థలు, వక్ర మార్గాలు నడుస్తున్నటువంటి కొన్ని సంస్థలు ఏవైతే ఉన్నాయో, సేవా సంస్థల ముసుగుల్లో దోపిడీ చేస్తున్న ఏవైతే ఉన్నాయో అవి మాత్రం మూతపడతాయి. అందువల్ల మీకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ లాభం కలిగే పరిస్థితిగా గోచరిస్తుంది. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను ఆరావళి కుంకుమతోటి మహాలక్ష్మీదేవిని పూజించడం, లక్ష్మీ సందనంతో అమ్మవారిని పూజించడం, లక్ష్మీ సందనాన్ని ధరించడం, సర్పదోష నివారణ చూడంతో స్నానం చేయటం వల్ల సర్పదోష నివారణ అయ్యి మానసికమైన ప్రశాంతత కలగటం, ఇలాంటివన్నీ కూడా సంప్రాప్తిస్తాయి. మీరు కోరుకున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని పై అధికారుల ద్వారా కొన్ని సాధించుకుంటారు, కొన్ని మీ యొక్క వ్యక్తిగత పలుకుబడి ద్వారా సాధించుకుంటారు, కొన్ని లంచాలు ఇచ్చి పనులు పూర్తి చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే మనుషులకి మధ్య ఉన్నవి కేవలం వాణిజ్య సంబంధాలు తప్ప మరేవి కావని చెప్పని మన పెద్దలు ఏనాడో చెప్పారు.
ఆ విషయాన్ని మనం ప్రత్యక్షంగా కళ్ళతో ఇప్పుడు చూడబోతున్నాం. డబ్బులు ఉండి కూడాను లేనట్టుగానే బాధపడాల్సినటువంటి పరిస్థితులు కొన్నాళ్ళు ఎదురవుతాయి. వాటిని జాగ్రత్తగా ఎదుర్కోగలుగుతాం అనేటువంటి నమ్మిక మీకుంటుంది. భవిష్యత్తు మీద ఎక్కువగా ఆశ పెట్టుకుంటారు. అదేవిధంగా ప్రస్తుతం పడుతున్నటువంటి బాధలు ఏవైతే ఉన్నాయో వాటిని ఓర్పుగా భరిస్తారు. ఏది ఏమైనప్పుడు కూడాను మీరు చేసినటువంటి దాన ధర్మాలు కానివ్వండి, పూజలు కానివ్వండి, పురస్కారాలు కానివ్వండి, వీటికి సంబంధించిన ఫలితం ఖచ్చితంగా మిమ్మల్ని కాపాడుతుంది. మీకు అన్ని విషయాల్లో కూడాను చేదోడు వాదోడుగా ఆ భగవంతుడు ఉండి రక్షించేటువంటి పరిస్థితి గ్రహతుల రీత్యా చాలా స్పష్టంగా కనపడుతుంది. మీరు ఏ విషయాన్ని నెగటివ్గా ఆలోచించొద్దు. ప్రతి విషయాన్ని పాజిటివ్గానే ఆలోచించండి. పాజిటివ్గానే అవి మంచి ఫలితాలను ఇస్తాయి, కానీ మీకు ఎలాంటి దుర్నిమిత్తమైన ఫలితాలను ఇవ్వవు. మీరు ధైర్యంతో చేయాలనుకున్న కార్యక్రమాలు చేసేయండి. మానసికమైన సంతోషం కలుగుతుంది. పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు కూడాను సానుకూలపడతాయి. పెళ్లి కానటువంటి మగపిల్లల విషయంలో కూడా ఉన్నటువంటి దిగులు తీరిపోతుంది. వాళ్ళకు కూడా ఓ మంచి సంబంధం కుదురుతుంది. సరే, ఏది ఏమైనా మనం అన్ని రకాల విషయాల్ని బేరీజు వేసుకొని జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి అనే ఆలోచనతోటి మీరు నడుస్తారు. మీకు తప్పకుండా వారాంతంలో మరింత మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ కుంభరాశి వారికి లైట్ బ్లాక్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 9. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి.